నిజా పార్ట్ 2 చూద్దాం. స్టార్టింగ్ లో తప్పించుకుపోయిన విలన్ నేరుగా డ్రాగన్ రాజ్ దగ్గరికి వెళ్లి నీ కొడుకు చనిపోయాడు, నిజా చంపేశాడు అని ప్లేట్ తిప్పేశాడు. ఈ మాట వినగానే డ్రాగన్స్ అన్ని కోప్పడ్డాయి. ఇంకోవైపు సెంటాంగ్ నగరాన్ని చూపించారు. హీరో డ్రాగన్ పిల్లాడు శరీరాలు కోల్పోవడం వల్ల ఇంకా ఆత్మలుగానే ఉన్నారు. వీరికి బండోడి ఆధ్వర్యంలో శరీరాలను తయారు చేస్తున్నారు. చివరకు జెల్లీ లాంటి రూపాలు క్రియేట్ చేశారు. అందులోకి ఇద్దరి ఆత్మలు పోయాయి. కానీ వీరు అనుకున్నట్లు మనుష్య రూపాలు రాలేదు. అప్పుడు కత్తి తీసుకుని వచ్చిన పంది వీరి రూపాలను చెక్కింది. మంచి రూపాలే వచ్చాయి, కానీ అవి జెల్లీ లాగా కదులుతున్నాయి. అప్పుడు బండోడు మీ రూపాలు ఇంకా కంప్లీట్ కాలేదు, వెంటనే ఈ రూపాలను మంత్రపు తామరలో పెట్టాలి, అందులో ఉంటేనే మీరు అనుకున్న రూపం వస్తుందని చెప్పాడు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. నిజాను చూసి సంతోషించారు. ఆ తర్వాత వీరిద్దరి రూపాలను మంత్రపు తామరలో పెట్టారు. ఇదే టైంలో తప్పించుకుని పారిపోయిన విలన్ వచ్చాడని వార్త వచ్చింది. అతన్ని అటాక్ చేయడానికి సెంటాంగ్ లోని వారంతా సిద్ధమయ్యారు. కానీ ఆ విలన్ ఒంటరిగా రాలేదు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపించారు. సినిమా స్టార్టింగ్ లో డ్రాగన్ రాజ్ దగ్గరకు విలన్ వచ్చాడు కదా, అప్పుడు ఏం జరిగిందంటే ఈ డ్రాగన్ రాజ్ కు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారు. ఒక చెల్లికి ఆకాశాన్ని చింపి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు టెలిపోర్ట్ అయ్యే శక్తి ఉంటుంది. అలాంటి పవర్ ఉన్న ఒక గోరును ఈ విలన్ కు ఇచ్చింది. డ్రాగన్ రాకుమారిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కోపంతో ఇచ్చారు. ఆ డ్రాగన్లు నేరుగా సముద్రం నుంచి బయటకు వస్తే వారు దేవుళ్లకు కనిపిస్తారు. కానీ ఈ గోరు ద్వారా టెలిపోర్ట్ అయ్యి వస్తే దేవుళ్లకు కనిపించే అవకాశం తక్కువ. ఇప్పుడు ప్రస్తుతం చూపించారు. ఆ గోరును తన కొరడాకు అమర్చిన విలన్ ఆకాశంలో రౌండ్ గా గీశాడు. ఈ ప్రాంతం డ్రాగన్ రాజు ఉన్న సముద్రంతో అక్కడ కనెక్ట్ అయింది. వెంటనే డ్రాగన్లు కక్కుతున్న నిప్పు సెంటాంగ్ నగరాన్ని ముంచెత్తుతోంది. ఇక రాక్షసులతో కలిసి వచ్చిన డ్రాగన్లు అరాచకం సృష్టించారు. ఆక్టోపస్ సొరచేపల రూపంలో ఉన్న రాక్షసులను లీ ఇన్ చీల్చి చెండాడారు. అప్పుడు విలన్ ఆ మంత్రపు తామరను చూశాడు. డ్రాగన్ రాకుమారుడు ఇంకా ప్రాణాలతో ఉండడం చూశాడు. అయితే నిజా కూడా ఇంకో తామరలోనే ఉన్నాడని, అతన్ని సర్వనాశనం చేయాలని తన కొరడాను జులిపించాడు. నిన్ను చంపి నీ పవర్స్ కూడా ఈ డ్రాగన్ పిల్లాడికే ఇస్తానని కొరడా విసిరాడు. కానీ ఈ బండోడికి విలన్ కంటే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఈ కొరడా విద్య బండోడి దగ్గర పనిచేయలేదు. అప్పుడు వాడు ఆకాశంలో గీత గీయగానే దాని గుండా 3 డ్రాగన్లు వచ్చాయి. నిప్పులు కక్కుతుంటే తామరలో ఉన్న డ్రాగన్ పిల్లాడు బయటకు వచ్చి తన పవర్స్ ఉపయోగించాడు. ఈ విషయం సముద్రం అడుగున ఉన్న డ్రాగన్ రాజుకు తెలిసింది. వెంటనే అతడు పోర్టల్ ద్వారా ఆత్మ రూపంలో కొడుకు దగ్గరకు వచ్చి నీకు ఏమీ కాలేదు కదా అని ముద్దు చేశాడు. మీరనుకున్నది నేను చేయలేకపోయాను నాన్న అంటుంటే నువ్వు నాతో ఉంటే చాలురా, నాకు ఇంకేమీ వద్దు అని ఏడ్చాడు. ఇంకోవైపు హీరో తామరలో చాలా సేపు ఉండడం వల్ల అతనికి శరీరం లభించింది. అప్పుడు హీరో బయటకు వచ్చి ఆ డ్రాగన్ పిల్లాడి యొక్క పరిస్థితి చూసి ఏమైంది అని అడిగాడు. అప్పుడు బండోడు ఏం చెప్తున్నాడంటే అతడు ఇప్పుడు పుట్టిన పిల్లాడితో సమానం. అతనిపై డ్రాగన్ అటాక్ చేస్తే అతని శరీరం ఎలా తట్టుకుంటుంది, అందువల్ల ఇప్పుడు చాలా బలహీనంగా మారాడు. యాక్చువల్ గా అతని కోసం తయారు చేసిన శరీరం మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బండోడు అంటుంటే అప్పుడు విలన్ వచ్చి ఇక్కడ మంత్రపు తామర ఉంది కదా, అందులో ఆ డ్రాగన్ పిల్లాడి శరీరం పెడితే చాలు అని అంటున్నాడు. ఇక అతని బాడీని తీసుకెళ్లి అక్కడ పెట్టబోతుంటే సడన్ గా ఆ తామర వాడిపోయింది. ఇక అప్పుడు హీరో ఎలాగైనా చేసి నేను అతన్ని కాపాడుతా అని శపథం చేశాడు. హలో బండోడో సార్, నా ఫ్రెండ్ ని ఎలాగైనా కాపాడాలి, దానికి దారుందా లేదా అని హీరో అడిగాడు. దానికి ఒక దారుందయ్యా, కావాలంటే అతని ఆత్మను ఇప్పుడు నీ శరీరంలో పెట్టుకోవచ్చు, పెట్టుకుంటావా అనగానే అరే ఇది మంచి ఐడియానే, పెట్టుకుంటా అని అనగానే ఆ డ్రాగన్ పిల్లాడి యొక్క ఆత్మ హీరో శరీరంలోకి వెళ్తోంది. అతను మాట్లాడేది కూడా ఇతడు వినగలుగుతున్నాడు. అప్పుడు డ్రాగన్ రాజు ఏమంటున్నాడంటే ఏమండి, నా కొడుకు ఆత్మ రూపంలో ఉండడం వల్ల 10 రోజులు మాత్రమే అతని ఆత్మ ఇలా ఉండగలుగుతుంది, ఆ లోపే వాడికి ఒక శరీరం తయారు చేయాలి అంటున్నాడు. అప్పుడు బండోడు డ్రాగన్ రాజా అది నాకు కూడా తెలుసు, కానీ శరీరం తయారు చేయాలంటే ఒక మంత్రపు నీరు కావాలి. సమస్య ఏంటంటే అది దేవుడైన యూజు యొక్క ప్యాలెస్ లోనే ఉంటుంది, దాన్ని ఎలా తెప్పించాలో అర్థం కావట్లేదు అని అంటుంటే అప్పుడు ఆ డ్రాగన్ రాజు ఇదిగో చూడండి, ఈ నిజా యొక్క శరీరంలో చెడు శక్తి ఉంది కదా, ఆ విషయం మీకు నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామంటే యూజు యొక్క ప్యాలెస్ కు తీసుకెళ్లి ఇతన్ని దేవునిలాగా మార్చడానికి ట్రై చేద్దాం. అక్కడ పెట్టే పోటీల్లో ఇతడు గాని గెలిచాడంటే మాస్టర్ యూజో గెలుపొందిన వారికి ఒక మ్యాజికల్ వస్తువు తీసుకోవడానికి అనుమతిస్తాడు.
అప్పుడు ఆ మ్యాజిక్ వాటర్ ను ఈజీగా తీసుకురావచ్చు కదా అంటున్నాడు. అప్పుడు విలన్ మధ్యలోకి వచ్చి ఏమంటున్నాడంటే నిజా యొక్క శరీరంలో చెడ్డ శక్తులు ఉన్నాయి. అలాంటప్పుడు ఇతడు దేవుళ్ళ పక్కకు వెళ్ళగానే ఇతనిలో రాక్షస గుణం ఉందని గుర్తుపడతారు. ఇలా అంటుంటే అప్పుడు బండోడు వచ్చి లేదు లేదు, ఎందుకంటే ప్రకృతి పరంగా చూసుకుంటే నిజా ఒక మానవుడు, కానీ అతనిలో ఉండే శక్తి మాత్రమే డీమన్. అతడు గాని పవర్స్ ఉపయోగించుకుంటే చాలు, అప్పుడు అతడు అతీత శక్తి అనేది ఎవరు గుర్తుపట్టలేరు అని చెప్పాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నిజా యొక్క శరీరంలో ఆ డ్రాగన్ పిల్లాడు కూడా ఉన్నాడు. అందువల్ల ఫైట్ చేసేటప్పుడు నిజాకు బదులుగా ఆ శరీరంలో ఉన్న మంచి శక్తి కలిగిన డ్రాగన్ పిల్లాడు ఫైట్ చేస్తాడు. దానివల్ల అక్కడున్న ఎవరికి సందేహం కలగదు అని చెప్పాడు. అప్పుడు విలన్ ఏమంటున్నాడంటే రే బండోడా, నువ్వు నీ పంది పిల్ల నిజా ఈ ముగ్గురు తప్ప సెంటాగ్ నగరం నుంచేని ఇంకెవరు బయటకు వెళ్ళడానికి నేను అనుమతించను అన్నాడు. అప్పుడు డ్రాగన్ రాజు విలన్ దగ్గరకు వచ్చి రే నా అన్నా తమ్ముళ్లను నేను అస్సలు నమ్మలేను. ఇదిగో చూడు, నా డ్రాగన్ శరీరాన్ని వదిలేసి నా ఆత్మ ఇక్కడ చాలా సేపు ఉండలేదు. నా కోసం అంతా నువ్వే చూసుకోవాలి అని అతడు వెళ్లిపోయాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు హీరో యూజు ప్యాలెస్ కు బయలుదేరాడు. కొంచెం దూరం పోయాక ఒక కొండపై బండోడు ఆగాడు. నిజా యొక్క శరీరాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అక్కడ రాక్షసులతో ఎలా ఫైట్ చేయాలి అని హీరో శరీరంలో ఉన్న డ్రాగన్ పిల్లాడికి బండోడు శిక్షణ ఇచ్చాడు. కానీ ఇద్దరు ఒకే సమయంలో ఒకే బాడీని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అప్పుడే అతనికి టక్కున ఒక ఐడియా వచ్చింది. నా దగ్గర ఒక మ్యాజికల్ మాత్రం ఉంది, ఇది గాని నువ్వు తీసుకున్నావనుకో కాసేపు నువ్వు మత్తులోకి వెళ్తావు. అప్పుడు నీ శరీరంలో ఉన్న డ్రాగన్ పిల్లాడు నీ శరీరాన్ని కంట్రోల్ లోకి తీసుకుంటాడు. ఈ విషయం చెప్పగానే హీరో ఒక్క మాత్ర వేసుకోకుండా చాలా మాత్రలు వేసుకున్నాడు. ఇక ఇతడు మత్తులో పడగానే డ్రాగన్ పిల్లాడు శరీరాన్ని కంట్రోల్ లోకి తీసుకున్నాడు. నేరుగా ఇప్పుడు యూజు యొక్క ప్యాలెస్ కు వచ్చారు. యాక్చువల్ గా ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఈ యూజు అనే అతడు 12 లెవెల్ కు దేవుడు. ఇతని పైనే స్వర్గం యొక్క రాజు ఉంటాడు. ఈ అంతఃపురం యొక్క పని ఏంటంటే రాక్షసులను కనిపెట్టడం, సంహరించడమే. ఇప్పుడు గుర్రంపై ఒకతడు కూర్చుని ఉన్నాడే, ఇతన్ని డీమన్ హంటర్ అని అంటారు. ఇక వీళ్ళంతా 12 మాస్టర్ లో ఒకరైన యూజు దగ్గరకు వచ్చారు. ఇదిగో చూడండి, ఇతడే నా శిష్యుడు. మీరు కూడా వినే ఉంటారు, మంచి ముత్యం యొక్క శక్తి కలిగిన నిజా ఇతడే అని చెప్పాడు. పర్వాలేదే, చూడ్డానికి మంచి అబ్బాయిలాగా కనిపిస్తున్నాడే అని యూజు అన్నాడు. దేవుడుగా మారడానికి సంబంధించిన పోటీలో పాల్గొనడానికి వచ్చావు కదా, విజయం పొందడానికి నీకు శుభాకాంక్షలు అని చెప్పాడు. ఇలా చెప్తున్న క్రమంలోనే శరీరంలో ఉన్న ఆ డ్రాగన్ పిల్లాడు పోయి ఇప్పుడు హీరో వచ్చాడు. ఎక్కడ ఉన్నామో కూడా తెలియకుండా అతడు పక్కనే ఉన్న ఒక తొట్టి దగ్గరికి వెళ్లి మూత్రం పోయబోతున్నాడు. అప్పుడు ఆ బండోడు దగ్గరకు వచ్చి తలపై ఒక్కటిచ్చాడు. రేయ్, నీ ముందే యూజు ఉన్నారా, నువ్వు రెస్ట్ రూమ్ కు వెళ్లాలంటే ఆ అక్క తీసుకువెళ్తుంది అని చెప్పాడు. అప్పుడు ఒక ఏంజిల్ తో పంపిస్తున్నారు. అప్పుడు కూడా నోటిని పెట్టుకుని ఊరికే ఉంటాడా, వల వల వాగుతూనే ఉన్నాడు. ఏంటక్క, ఇక్కడ చూస్తే ఈ స్తంభాలు సూపర్ గా ఉన్నాయి, ఇవన్నీ కూడా విలువైన రాళ్లతో తయారు చేసినట్లున్నారే, ఇంత డబ్బు ఈ దేవుళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాడు. ఒకవేళ ఎక్కడైనా దోపిడీ చేశారా అని అంటుంటే రేయ్, ఆ నోటిని పెట్టుకుని సైలెంట్ గా ఉండొచ్చు కదరా, ఏదేదో వాగుతున్నావేంటి అని ఏంజిల్ అంటోంది. అలా వెళ్తుంటే అనుకోకుండా ఆ ఏంజిల్ యొక్క క్లాత్ పై ఇతడు కాలు పెట్టాడు. అందువల్ల ఆమె డ్రెస్ చిరిగిపోయింది. అరే ఛే, నువ్వు ఒక పిల్లాడివేనారా, దుర్మార్గుడా, నేను డ్రెస్ మార్చుకోవాలి, వెళ్తున్నా అంటోంది. మరి నా రెస్ట్ రూమో అంటే సరే లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు అని దారి చెప్పింది. ఒంటరిగా వెళ్తున్న హీరో ఒక రూమ్ లోకి వచ్చాడు. అక్కడ చూస్తే చాలా డిఫరెంట్ తొట్టెలు ఉన్నాయి. ఓ, ఇదే మూత్రం పోసేదేమో అని ఒక దానిలోకి వెళ్లి మూత్రం పోసాడు. ఆ తర్వాత యూజు దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్యాలెస్ లోనే ఖరీదైన వాటర్ ఇదే అని చెప్పి అందరికి ఒక్కొక్క కప్పులో పోసి ఇస్తున్నారు. అప్పుడు తాగబోతున్నప్పుడు హీరో గమనించాడు, ఇంతకు ముందు ఒక తొట్టిలో మూత్రం పోసాడే, అందులోంచే ఆ వాటర్ ను తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారు. అయ్యయ్యో, నేను రెస్ట్ రూమ్ కు బదులుగా ఈ వాటర్ దాంట్లో మూత్రం పోయానా అని తాగుతున్న అతడు వెంటనే కక్కాడు. సీన్ కట్ చేస్తే హీరో దేవుడిగా మారడానికి 3 పోటీలు పెడతారు. అందులో ఒకటి మృగ జాతికి చెందిన వారితో ఫైట్ చేయాలి. ఇక్కడ జరుగుతున్న పోటీలో రాక్షసులు గెలుస్తారా, ఇతడు గెలుస్తాడా అని చూడ్డానికి డీమన్ హంటర్ వస్తాడు. ఇప్పుడు ఒక రాక్షస జాతితో ఫైట్ చేయబోతుంటే ఆ నాయకుని చూపించారు. హీరోను చూడగానే వాళ్ళు ఫైటింగ్ కు సిద్ధమయ్యారు. అప్పుడు హీరో లబక్న మాత్ర వేసుకుని తన శరీరంలో డ్రాగన్ పిల్లాన్ని యాక్టివ్ లోకి తెచ్చాడు. ఇతడు తన శక్తులను ఉపయోగించగా
చూపించగానే అక్కడున్న ఆ రాక్షస రాజుకు భయం వేసింది. రే నువ్వు ముందు వెళ్ళరా అని తన అనుచరుణ్ణి పంపించాడు. ఇంకోవైపు హీరో ఒక మాత్రమే వేసుకున్నాడు. అందువల్ల పవర్ కొంచెం సేపే ఉండేటట్లుంది. మళ్ళీ అతడు మెలకువలోకి వచ్చాడు. ఈ గ్యాప్ లో ఆ అనుచరుడు వచ్చి పెద్ద కర్రని తీసుకుని హీరో తలపై కొట్టాడు. ఆ తర్వాత ఇంకో మాత్ర వేసుకుందామని అనుకుంటే అతని చేతిలో ఉన్న మాత్రలన్నీ కూడా అక్కడ వండుతున్న పాత్రలో పడిపోయాయి. ఇక వెంటనే ఆ సూపును ఎత్తుకుని తాగాడు. అప్పుడు ఇతడు మత్తులో పడగానే ఆ డ్రాగన్ పిల్లాడు యాక్టివ్ అయ్యాడు. ఆ రాక్షస రాజును బాగా కొట్టాడు. బలవంతుడైన అనుచరుని కొట్టబోతుంటే మళ్ళీ ఇతడు సూప్ తాగాడు కదా, అది వామిటింగ్ అయింది. అప్పుడు ఆ డ్రాగన్ పిల్లాడు మాయమయ్యి హీరో మళ్ళీ యాక్టివ్ లోకి వచ్చాడు. అప్పుడు ఆ అనుచరుడు వచ్చి పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. నిజ తనలో ఉన్న డీమన్ శక్తిని ఉపయోగించలేడు. ఎందుకంటే శక్తిని ఉపయోగిస్తే డీమన్ హంటర్ కు అది తెలిసిపోతుంది. చాలా దెబ్బలు తిన్న క్రమంలో ఒక రాయి వచ్చి ఇతనిపై పడింది. ఇక అతడు వచ్చి రాయిని జరిపాడు. కానీ ఆ రాయి పడడం వల్ల ఇతడు నిజంగానే మైకంలో పడ్డాడు. అప్పుడు ఆ శరీరంలో డ్రాగన్ పిల్లాడు యాక్టివ్ అయ్యాడు. ఇక ఫైటింగ్ కు వచ్చిన రాజు యొక్క ముఖంపై గుద్దాడు. ఆ తర్వాత అనుచరుడిని కొట్టాడు. అంతే, ఈ పోటీలో హీరో గెలిచాడు. ఆ తర్వాత యూజు ప్యాలెస్ కు వచ్చారు. యాక్చువల్ గా చెప్పాలంటే యూజుకు ఈ బండోడు సొంత తమ్ముడు. అందువల్ల అతడు బండోని చూస్తూ ఏమంటున్నాడంటే, రే తమ్ముడు, కొన్నాళ్లలో దేవుళ్లకు వ్యతిరేకంగా ఒక ఫైట్ జరగబోతోంది. ఆ పోటీలో నువ్వు తప్పకుండా 12వ లెవెల్ కు సంబంధించిన దేవుడిగా పాల్గొనాలి, సిద్ధంగా ఉండు అని అంటుంటే ఆ మాట వినగానే బండోడు చాలా సంతోషపడుతున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోకు ఇప్పుడు రెండో పోటీ స్టార్ట్ అయింది. అడవి మధ్యలో కొంతమంది రాక్షసులు శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్ళు వెదురు బొంగులపై ఉండి నడుస్తుంటారు. అక్కడ వారికి గురువుగా ఉన్నది వేరెవరో కాదు, విలన్ యొక్క తండ్రి. విలన్ కు జియాబో అనే తమ్ముడు కూడా ఉంటాడు. అక్కడికి వచ్చిన హీరో రెండో పోటీలో మీతో ఫైట్ చేస్తా అంటున్నాడు. అప్పుడు విలన్ తండ్రి ఏమంటున్నాడంటే, రేయ్ నువ్వు చిన్న పిల్లాడివిరా, నాతో ఫైట్ చేస్తావా, కామెడీ చేయకుండా వెళ్ళరా అంటున్నాడు. నేను అస్సలు వెళ్ళను అని మత్తు మాత్రం వేసుకుని తన శరీరంలో డ్రాగన్ పిల్లాన్ని హీరో యాక్టివ్ చేశాడు. ఇక ఆ డ్రాగన్ పిల్లాడు గురువుతో ఫైట్ చేస్తున్నాడు. వెదురు బొంగుపై నిలబడి ఉన్న ఆ మాస్టర్ తో ఇతడు మస్తుగా ఫైట్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఆ మాస్టర్ మెరుపు వేగంతో దాక్కుని అటాక్ చేస్తున్నాడు. అతనికి మాయమయ్యే శక్తి ఉంది. మాయమై ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు హీరోకు దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఒకానొక సమయంలో ఇద్దరు నీటిలో పడిపోయారు. అప్పుడు గురువు ఏమంటున్నాడంటే, రే అమాయకుడా, నాకు నీళ్లలోనే ఇంకా ఎక్కువ పవర్ ఉంటుందిరా అంటున్నాడు. నీకు తెలుసా లేదా, నీటిలోనే కరెంటు వెలుగు చాలా వేగంగా ప్రయాణిస్తుంది. నీ వల్ల అయితే నన్ను పట్టుకోరా అని అతడు అటు ఇటు వెళ్తున్నాడు. హీరో శరీరంలో ఉన్న డ్రాగన్ పిల్లాడికి దెబ్బలు పడుతూనే ఉన్నాయి. అప్పుడు ఆ డ్రాగన్ పిల్లాడు ఏం చేశాడంటే ఆ నీటిని మొత్తం మంచుగడ్డలాగా మార్చాడు. అప్పుడు కూడా ఈ గురువు ఊరికే ఉండట్లేదు. తన రక్తం తీసి కొన్ని మంత్రాలు రాశాడు. అప్పుడు అతనిలోకి ఒక పవర్ వచ్చింది. దాన్ని డైరెక్ట్ గా ఆకాశానికి పంపించాడు. అప్పుడు ఈ వెలుగు అడవి గుండా వస్తున్న జియాబోకు తెలిసింది. మా నాన్నకు ఏదో ప్రమాదం పొంచి ఉంది అని వేగంగా వస్తున్నాడు. ఇంకోవైపు ఈ మాస్టర్ శక్తిని ఆకాశం వైపు పంపించాడు కదా, అప్పుడు వర్షం పడుతోంది. ఇక ఆ వర్షపు చినుకులు అతనిపై పడుతుంటే ఆ నీటిలో హీరోకు చుక్కలు చూపిస్తున్నాడు. ఒకానొక సమయంలో హీరోను పట్టుకుని మెరుపు కత్తి తీసి ఇక కథ ముగిద్దాం అనుకుంటున్నాడు. అప్పుడు సడన్ గా కళ్ళు తెరిచిన ఆ డ్రాగన్ పిల్లాడు ఆ మాస్టర్ యొక్క చేతిని ఫ్రీజ్ చేశాడు. ఎక్కడ నా ప్రాణం పోతుందో అని భయపడిన మాస్టర్ వెంటనే కత్తి తీసి తన చేతిని నరికాడు. ఇక అతన్ని కాపాడడం కోసం మిగతా రాక్షసులంతా చుట్టుముడుతున్నారు. అప్పుడు డ్రాగన్ పిల్లాడు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని చంపడం కోసం నా శక్తిని ఉపయోగించలేదు ఇలా అంటుంటే అప్పుడు డీమన్ హంటర్ లోపలికి వచ్చి, ఇదిగో చూడండి, మిమ్మల్ని గాయపరచడం మా ఉద్దేశం కాదు. సైలెంట్ గా మీరు యూజు ప్యాలెస్ కు వచ్చారనుకోండి, చెడు శక్తులు ఉన్న మీ శక్తిని మేము మంచి శక్తిగా ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తామని అంటున్నాడు. అప్పుడు ఆ గురువు సంధికి ఒప్పుకున్నాడు. కానీ అదే టైంలో అక్కడికి వచ్చిన జియాబో మా నాన్నకు ఏదో ప్రమాదం అని అనుకున్నాడు. చిరుత పులిగా మారి ఫైటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు సోల్జర్స్ ను కూడా చంపాడు. నిజా యొక్క చేతిలో వాళ్ళ నాన్న యొక్క చేయి ఉండడం చూసి మర్యాదగా మా నాన్న చేయి ఇవ్వు అని అటాక్ చేయడానికి వెళ్తున్నాడు. ఇదంతా చూసిన డీమన్ హంటర్ ఒక మంత్రపు బాణం వేశాడు. అప్పుడు ఆ గురువు మధ్యలోకి వచ్చి తన కొడుకుకు ఏమీ కాకుండా అడ్డుకున్నాడు. ఆ బాణం ఇతనికి తాకింది. జియాబోను చంపి తీరుతా అని మళ్లీ బాణం వేస్తున్నాడు. అప్పుడు
అప్పుడు గురువు మెరుపు వేగంతో తన కొడుకును తీసుకుని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడు అనుకున్నట్లు ఈ డీమన్ హంటర్ సాధారణమైన వ్యక్తి కాదు. తన దగ్గర ఉన్న పవర్ నంతా ఉపయోగిస్తున్నాడు. అతనికి 10-20 చేతులు వచ్చాయి. కంటిన్యూగా బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఒకానొక సమయంలో గురువుకు గాయమై కింద పడ్డాడు. జియాబో నువ్వు తప్పించుకోరా అని తోసేశాడు. సీన్ కట్ చేస్తే సెంటాంగ్ నగరాన్ని ఆక్రమించిన ఆ విలన్ అక్కడ చాలా మంది జనం రోగాల బారిన పడ్డారు. వాళ్ళకు కావాల్సిన మందులు తీసుకొచ్చి ఇచ్చాడు. అతనికి కృతజ్ఞతలు తెలిపేలా వీళ్ళంతా అతనికి మంచి భోజనం పెడుతున్నారు. విలన్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం మంచివాడిలాగా మాట్లాడుతున్నాడు. అప్పుడు సడన్ గా కొంతమంది జియాబోను తీసుకొచ్చారు. అతనికి గాయమై ఉంది. తమ్ముడు నీకేమైందిరా అని అడుగుతుంటే, అన్న కొంతమంది దేవుళ్ళు వచ్చారు, మన వాళ్ళను అటాక్ చేశారు, నాన్న యొక్క ఒక చేతిని కూడా నరికారు. ఇదంతా చేసింది వేరెవరు కాదు నిజా అని చెప్పి జియాబో చనిపోయాడు. ఇంతసేపు కొంచెం మంచివాడిగా ఉన్న విలన్ ఇప్పుడు ఆక్రోషంతో రెచ్చిపోతున్నాడు. ఇంకోవైపు మాస్టర్ వూజు దగ్గరికి నిజా వచ్చాడు. నీకు 2 పోటీలు అయిపోయాయి, ఇక 3వ పోటీ ఉంది అని చెప్తున్నారు. ఇక 3వదిగా అతడు పోటీ పడబోయేది షీజీ అనే ఒక పర్వతం లాంటి రాక్షసునితో అతడు పోటీ పడాలి. అప్పుడు ఒక కాపలాదారుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ సెంటాంగ్ లో పెద్ద తప్పు జరుగుతోంది, మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. అప్పుడు భయపడిపోయిన హీరో వెంటనే తన నగరానికి వచ్చాడు. ఆ నగరం మొత్తం సర్వనాశనమై ఉంది. అమాయకులైన ప్రజలు చనిపోయి పడి ఉన్నారు. ఒకవేళ విలనే ఇదంతా చేశాడేమో, ఎందుకంటే నిజా వాళ్ళ నాన్నను తమ్ముణ్ణి చంపేశాడు కదా. అదేంటనేది ముందు తెలుస్తుంది. ఇక నిజా ఊరి మధ్యలోకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ పెట్టుకునే కవచం కింద పడి ఉంది. అయితే మా అమ్మా నాన్నను కూడా చంపేశారా అని భయపడుతున్నాడు. అప్పుడు డీమన్ హంటర్ ఒక వ్యత్యాసమైన గోరు గుర్తులను చూశాడు. మాస్టర్ యూజో ఇది చూసారా, ఇది తప్పకుండా డ్రాగన్ యొక్క గుర్తులే. కానీ డ్రాగన్లన్నిటినీ 1000 ఏళ్ల క్రితమే మనం సముద్రం అడుగున పెట్టాము. కానీ అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారో అంటున్నాడు. నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. డ్రాగన్ రాజుకు చెల్లి ఉంటుంది. ఆమె తన గోరు ద్వారా ఆకాశాన్ని చీల్చి పోర్టల్ తయారు చేస్తుంది. ఓహో, అయితే ఆ పోర్టల్ గుండా వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లు ఉన్నారు అనేది ఇతడు కనిపెట్టాడు. అప్పుడు షూజు ఏమంటున్నాడంటే, ఇక మనం లేట్ చేయొద్దు, మొదట ఆ డ్రాగన్ జాతిని అంతం చేయాలి, ఆ తర్వాత స్వర్గం యొక్క రాజుకు ఇన్ఫార్మ్ చేద్దామని అంటున్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలోనే హీరో చాలా కోపంతో అటువైపు వెళ్తున్నాడు. కానీ అతడు విలన్ ను వెతుక్కుంటూ వెళ్ళట్లేదు. 3వ పోటీ ఉంటుందే అందుకోసం వెళ్తున్నాడు. ఎందుకంటే హీరో దేవుడు అయితేనే డ్రాగన్ పిల్లాడికి శరీరం రావడానికి అవసరమైన పవిత్రమైన నీరు దొరుకుతుంది. చాలా ఆక్రోషంతో హీరో వెళ్తుంటే ఆ డ్రాగన్ కుర్రాడు బయటకు వచ్చి, రేయ్ నేను చెప్పేది వినరా, మా నాన్న ఈ తప్పు చేసి ఉండడు, నువ్వు మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు, నేను ఆయనతో మాట్లాడుతా అంటున్నాడు. లేదు నువ్వు మాట్లాడితే మాత్రం మా అమ్మా నాన్న తిరిగి వస్తారా, నిన్ను నేను మొదట కాపాడుకోవాలి, నీ శరీరం రావడానికి ఆ పవిత్రమైన నీరును సాధిస్తాను, ఆ తర్వాత మీ నాన్నని ఏం చేస్తానో కూడా నీకు బాగానే తెలుసు అంటున్నాడు. ఇక నేరుగా 3వ శత్రువు అయిన ఆ పర్వత రాక్షసుని దగ్గరకు వచ్చాడు. రాళ్లు తీసుకుని ధ్వంసం చేస్తున్నాడు. ఆ లేడీ రాక్షసిని మస్తుగా కొట్టాడు. ఇక వచ్చిన పని అయిపోయింది, 3వ పోటీలో గెలిచా అనుకుంటున్నాడు. క్యాజువల్ గా బయటకు వెళ్తుంటే ఇతడు కొట్టి పడేసిన ఆ లేడీ ఒక పర్వతం లాగా వస్తోంది. ఆ పర్వతం చేతితో హీరోను భూమిలోకి నొక్కుతోంది. అప్పుడు హీరో ఏం చేశాడంటే తన పక్కన డీమన్ హంటర్ లేడని గుర్తించాడు. అందువల్ల డెవిల్ శక్తిని ఉపయోగించి మంటను క్రియేట్ చేశాడు. ఆ శక్తితో రాక్షసుని నాశనం చేశాడు. అతడు ఎక్కువ మొత్తంలో పవర్ ఉపయోగించడం వల్ల అతని శరీరం అంటే చర్మం డ్యామేజ్ అయింది. అదే టైంలో డీమన్ హంటర్ వచ్చాడు. ఏరా బండోడా, ఇప్పుడే లేటెస్ట్ గా నేను డీమన్ శక్తిని చూసా అంటున్నాడు. ఒకవేళ అది నిజా అయి ఉంటాడా అంటున్నాడు. ఇంతకు ముందు జియావో నాన్నపై అటాక్ చేసేటప్పుడు మంచు శక్తిని ఉపయోగించాడు. మరి అలాంటప్పుడు ఫైర్ పవర్ ఇతనికి ఎలా వచ్చింది అని అడుగుతున్నాడు. ఏంటయ్యా డీమన్ హంటర్, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఇతని శరీరంలో ఉన్నది దివ్య శక్తి. అందువల్ల నీరు నిప్పు అని 2 శక్తులను ఇతడు ఉపయోగించగలడు. అంతేకాదు నువ్వు ఇప్పుడు అతీత శక్తి వచ్చినట్లు గుర్తుపట్టావే, అది వేరేదో కాదు, ఇదిగో బందీ అయి ఉన్నాడే రాక్షసుడు, వీడే ఉపయోగించాడు అని చెప్తున్నాడు. అప్పుడు అతడు బాగా ఆలోచించి మాస్టర్ యూజ్ దగ్గరికి తీసుకొచ్చాడు. దేవుళ్ళందరి దగ్గర కూడా పచ్చ కలర్ లో ఒక సింబల్ ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే హీరోకు కూడా ఇచ్చారు. ఇక పోటీల్లో గెలిచాడు కాబట్టి ఇతనికి ఒక మంత్రపు వస్తువు బహుమతిగా ఇవ్వాలి. అది కూడా ఇతడు అడిగిందే ఇవ్వాలి. చాలా సేపు యూజో మంత్రాలను ఉచ్చరించాడు. అప్పుడు ఇద్దరి యొక్క శరీరాలు భూమి లోపలికి వెళ్తున్నాయి. ఇక లోపలికి వెళ్లి చూసి
చూస్తే అక్కడ కోట్ల సంఖ్యలో మంత్రపు వస్తువులు ఉన్నాయి. నిజా, నువ్వు పోటీలో గెలవడం వల్ల నీకు ఇష్టమైంది ఏదో ఒకటి ఇందులోంచి తీసుకోవచ్చు. ఏం కావాలి అని అడుగుతుంటే నాకు పవిత్రమైన వాటర్ కావాలి అని అడిగాడు. వెంటనే ఆ మ్యాజిక్ వాటర్ ను ఇతనికి అప్పగించారు. ఇక యూజో యొక్క అంతఃపురంలో అతిపెద్ద మంత్రపు జాడి ఉంటుంది. దాన్ని బయటకు తీసిన యూజో డ్రాగన్స్ ను ఇందులో పెట్టి బంధించాలి అంటున్నాడు. వాళ్ళు చేసిన తప్పు కోసం వాళ్ళను సర్వనాశనం చేస్తా అంటున్నాడు. ఇంకోవైపు హీరో సెంటాంగ్ నగరానికి వచ్చాడు. మంత్రపు తామర పుష్పం వాడిపోయి ఉంటుంది కదా, ఆ మ్యాజిక్ వాటర్ తీసుకొచ్చి దీనిపై పోసాడు. అప్పుడు అది వికసిస్తోంది. ఇక డ్రాగన్ కుర్రాన్ని చూస్తూ నీకు చేయాల్సిందంతా నేను చేశాను, ఇక నన్ను ఫాలో కాకు అని చెప్పి ఆ డ్రాగన్ కుర్రాడి యొక్క తండ్రి అయిన డ్రాగన్ రాజుని చంపడానికి వెళ్తున్నాడు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో డ్రాగన్ రాజు అనుమానంతో బయటకు వచ్చాడు. అప్పుడు మాస్టర్ యూజు తన దళాలను తీసుకొచ్చిన సంగతి గుర్తుపట్టాడు. మాస్టర్ ఏమైంది, ఎందుకోసం ఇక్కడికి వచ్చారు అని అంటుంటే నటించకురా, నువ్వే సెంటాంగ్ నగరాన్ని నాశనం చేశావని నాకు తెలుసు, తప్పు చేశావు అని అంటుంటే ఏంటి సెంటాంగ్ నగరం నాశనమైందా, అసలు దానికి నాకు సంబంధమే లేదండి అని డ్రాగన్ రాజు అన్నాడు. నువ్వు చెప్పే అబద్ధాలు వినడానికి రాలేదు, మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చా అని మాస్టర్ యూజ్ అన్నాడు. ఇతడు జాడీ తీసుకొచ్చాడే, దాన్ని పార్టులుగా విప్పి సముద్రం అడుగున డ్రాగన్ రాజు యొక్క అంతఃపురం ఉంటుంది, దాన్ని బంధించాడు. అప్పుడు భయపడిపోయిన అతడు తన వాళ్ళ దగ్గరికి వచ్చాడు. తమ్ముడు చెల్లిని చూస్తూ మీరే ఆ విలన్ తో కలిసి ఏదో చేసినట్లున్నారు, ఏం చేశారో చెప్పండి అని అంటుంటే అన్న మమ్మల్ని క్షమించండి, మనం ప్రాణాలతో హాయిగా ఉండడానికి కొన్ని తప్పులు చేయడంలో తప్పే లేదు అంటున్నారు. అప్పుడు ఆ డ్రాగన్ రాజు ఉండండి, వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాను, కాపలాదారులారా నేను పైకి వెళ్లి ఫైట్ చేస్తాను, అప్పటి వరకు ఇక్కడ ఉన్న రాక్షసులు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పాడు. ఇక డ్రాగన్ రాజు పైకి వచ్చి హ్యూజో పక్కకు వెళ్తుంటే అతని బాడీ గార్డ్స్ అయిన డీమన్ హంటర్, ఏంజెల్ వచ్చి అడ్డుకున్నారు. ఇంకో వైపు డ్రాగన్స్ యొక్క అంతఃపురంలో ఆ తమ్ముడు చెల్లి ఊరికే ఉండలేదు. రే రాక్షసులారా, ఆ దేవుళ్లను నాశనం చేయడానికి మనకిదే సరైన సమయం, వెంటనే మీ ప్రతాపం చూపించండి అని సిగ్నల్ ఇచ్చారు. అక్కడ ఒక పెద్ద స్తంభం ఉంటుంది, దానికే సంకెళ్లు వేసి వీళ్ళందరినీ బంధించారు. ఇప్పుడు అంతా కలిసి ఆ స్తంభాన్ని నాశనం చేశారు. ఇంకోవైపు వాళ్ళు తప్పించుకోకుండా ఆ డ్రాగన్స్ అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఇంకోవైపు డ్రాగన్ రాజుకు ఏంజిల్ డీమన్ హంటర్ కు ఫైట్ జరుగుతోంది. ఇదే టైంలో నిజా లోపలికి వచ్చాడు. డ్రాగన్ రాజును చూస్తూ మా అమ్మ నాన్నను నువ్వే చంపావు కదా, నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటున్నాడు. ఇక వీళ్ళిద్దరూ సముద్రంలోకి వెళ్లి ఫైట్ చేస్తున్నారు. ఇంకోవైపు మాస్టర్ యూజో తను తీసుకొచ్చాడే పాత్ర, అందులో డ్రాగన్ యొక్క నగరాన్ని బంధించి పైకి తీసుకెళ్తున్నాడు. ఫైట్ జరుగుతుంటే హీరో తనలోని పూర్తి పవర్స్ ఉపయోగిస్తున్నాడు. డ్రాగన్ రాజు తట్టుకోలేకపోయాడు. మాస్టర్ హ్యూజ్ యొక్క పాత్ర మూయబోయే టైంలో అతడు అందులోకి వెళ్లిపోయాడు. సూపర్ నిజా, నువ్వు మంచి పని చేశావు తెలుసా అని హ్యూజో అంటున్నాడు. అప్పుడు సైలెంట్ గా ఉండిపోయిన హీరో తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాడు. కలలో వాళ్ళ అమ్మ నాన్న ఇతనితో మాట్లాడినట్లు అనిపించింది, కానీ ఆ మాటలు దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. ఏంట్రా అని చూస్తే నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. మీకు ఏదో అయిందని నేను బాగా బాధపడుతున్నాను, మీరు ప్రాణాలతోనే ఉన్నారా అని సంతోషపడుతున్నాడు. అప్పుడు లీ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. రే, నువ్వు అనుకున్నట్లు మన సెంటాంగ్ నగరాన్ని నాశనం చేసింది వేరెవరో కాదు, మంచివాడిగా నటిస్తున్నాడే యూజే అని చెప్పాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. నా తమ్ముడు చనిపోయాడని విలన్ చాలా ఫీల్ అయ్యేటప్పుడు అప్పుడు ఆకాశం నుంచేని వేరు లాంటి డ్రాగన్ ఒకటి వచ్చింది. సెంటాంగ్ నగరాన్ని నాశనం చేయాలని చూసింది, కానీ కొన్ని జంతువులు ఒక కవచం ఏర్పాటు చేసి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. దాన్ని కూడా ఆ డ్రాగన్ పగలగొట్టింది. సరైన టైంలో సాయం కోసం వచ్చిన డ్రాగన్ రాజు యొక్క తమ్ముడు చెల్లెళ్ళు ముగ్గురు కలిసి ఒక్కసారిగా అటాక్ చేశారు. అప్పుడు ఆ వేర్ల డ్రాగన్ క్షణాల్లో నాశనం అయిపోయింది. అప్పుడే దీని అంతటి వెనుక ఉన్నది యూజ్ అనే విషయం నాకు తెలిసింది అంటున్నాడు. అప్పుడు విలన్ ఏమంటున్నాడంటే నేను అప్పుడే అనుకున్నాను, జియావో యొక్క శరీరంలో దేవుళ్ళు ఉపయోగించే మాయా విల్లుల యొక్క ఆనవాళ్లను చూశాను, తప్పకుండా నీ అనుమతి లేకుండా ఇలా ఎవరు దాడి చేసి ఉండరు. నాకిప్పుడే తెలుస్తోంది దేవుళ్ళ మధ్య అతిపెద్ద వార్ రాబోతోంది. ఆ టైంలో నువ్వు నీ పవర్స్ ను ఎక్కువ చేసుకోవాలని డ్రాగన్స్ పై నిందలు వేస్తున్నావు. వాళ్ళందరినీ నీకు అవసరమైన మంత్రపు మాత్రలలాగా తయారు చేయాలని అనుకుంటున్నావు. ఆ ఉద్దేశంతోనే కదా ఇప్పుడు సెంటాంగ్ నగరాన్ని నాశనం చేసి ఇదంతా చేసింది డ్రాగన్సే అని చెప్పి దేవుళ్ళ మహారాజు ముందు వాళ్ళను అలాగా చూపించాలని అనుకున్నావు. నిజమే కదా అని అంటుంటే పర్వాలేదే, అంతా
కనిపెట్టావే అని అన్నాడు. సరే, ఇప్పుడు స్వర్గం యొక్క రాజు ఇక్కడ లేడు, అతడు వచ్చేలోపు మిమ్మల్ని అందరినీ నేను నాశనం చేయగలను అని హ్యూజ్ అంటున్నాడు. అప్పుడు ఆ చెల్లి తమ్ముడు అనే డ్రాగన్స్ ఉంటాయే, అవి విలన్ వైపు తిరిగాయి. హ్యూజోను చూస్తూ, ఇదిగో చూడయ్యా, మేము డైరెక్ట్ గా విషయానికి వస్తాం. మాకు గాని స్వేచ్ఛనిచ్చావనుకో, నీ తరపున ఈ సెంటాంగ్ నగరాన్ని మేమే నాశనం చేస్తాం. ఎందుకంటే ఏళ్లకేళ్లుగా ఇలా బందీలుగా మేము జీవించడం ఇష్టం లేదు. ఏమంటావు అని అంటుంటే హ్యూజ్ అప్పుడు ఒప్పుకున్నాడు. అప్పుడు విలన్ కు చాలా కోపం వచ్చింది. ఒరే దుర్మార్గుల్లారా, పక్కనే ఉండి ఇలా మోసం చేస్తారా? ఇదంతా నేను డ్రాగన్ రాజుకు చెప్తా అంటున్నాడు. ఇక అప్పుడే విలన్ కి అర్థమైపోయింది, వీళ్ళతో నేను ఒంటరిగా పోరాడలేనని. ఇక హీరో వాళ్ళ అమ్మ నాన్న ఆ బండోడు అని వాళ్ళని తీసుకుని ఆ నగరం నుంచి పారిపోతున్నాడు. కానీ అమాయక ప్రజలు ఈ డ్రాగన్స్ యొక్క దాడిలో దారుణంగా చనిపోయారు. ఇక ఇదంతా చెప్పిన తర్వాత అక్కడున్న సోల్జర్స్ ఈ హ్యూజుకు వ్యతిరేకంగా తిరుగుతారని అనుకుంటే వాళ్ళు అసలు స్పందించడమే లేదు. మీరు చెప్పే అబద్ధాలను మేము నమ్మము అంటున్నారు. అదే టైంలో డ్రాగన్ కుర్రాడు కూడా వచ్చాడు. మర్యాదగా మా నాన్నను బయటకు వదులు అని ఏంజిల్ తో ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు హీరో ఏమో డీమన్ హంటర్ తో ఫైట్ చేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న రాక్షసులు ఏమనుకుంటున్నారంటే ఈ డ్రాగన్స్ మమ్మల్ని ఉపయోగించుకున్నాయా అని అనుకుంటున్నారు. అందువల్ల డ్రాగన్ రాజును చూస్తూ మీకు వ్యతిరేకంగా పనిచేసినందుకు క్షమించండి అని రాక్షసులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు అందువల్ల ఎలాంటి ఉపయోగము లేదు. బయటకు వచ్చిన తమ్ముడు చెల్లి అనే డ్రాగన్స్ తమను రాక్షస డ్రాగన్ లాగా మార్చుకున్నాయి. ఇక ఫైట్ సూపర్ గా జరుగుతోంది. డ్రాగన్ పిల్లాడు హీరో మస్తుగా ఫైట్ చేస్తున్నారు. కానీ సమస్య ఏంటంటే ఆ డ్రాగన్ చెల్లి ఉంటుంది, ఆమె మధ్యలోకి వచ్చి ఆకాశంలో గోర్లతో గీతలు గీస్తోంది. పోర్టల్ తయారు చేసి మధ్యలో వచ్చి అటాక్ చేస్తోంది. ఇంకోవైపు డీమన్ హంటర్ దగ్గర ఈ బండోడు ఇరుక్కుపోయాడు. అతనిపై బాణాల మీద బాణాలు వేస్తున్నాడు. ఇలాగే ఫైట్ జరిగితే మనం ఓడిపోతాం, వీళ్లతో తంత్రాన్ని ఉపయోగించే గెలవాలి అని నిజా అనుకున్నాడు. ఇప్పుడు డ్రాగన్ పిల్లాడు హీరో ఇద్దరు నీరు నిప్పు రెండు కలిపి అక్కడ పొగను క్రియేట్ చేశారు. వీళ్ళిద్దరికి రూపాలు మార్చే పవర్ ఉంటుంది. అందువల్ల ఆ చెడ్డ డ్రాగన్స్ ఉంటాయే వాళ్ళ లెక్క రూపాలు మార్చుకున్నారు. ఇక ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తున్నారు. ఇక సందట్లో సడేమియా లాగా ఈ యూజ్ ఏం చేస్తున్నాడంటే తన పవర్ ఉపయోగించి ఇతడు పాత్రలో బంధించాడే ఆ డ్రాగన్స్ ను పవర్ఫుల్ మాత్రలాగా తయారు చేయడానికి స్వర్గం యొక్క మంటను క్రియేట్ చేశాడు. అప్పుడు ఒక రాక్షసుడు ఏమంటున్నాడంటే ఏయ్యా, మనం లావాలోనే జీవిస్తాము, ఇతడు క్రియేట్ చేసిన ఇంత చిన్న నిప్పు మనల్ని ఏం చేస్తుంది అని అంటున్నాడు. ఆ మంటల్లోకి టెంటికల్ ను విసిరాడు. అప్పుడు అది కాలిపోయింది. ఎందుకంటే స్వర్గం యొక్క మంటను ఎవరూ తట్టుకోలేరు. ఇదే టైంలో హీరో ఆ డ్రాగన్ కుర్రాడు ఒకే టైంలో ఇద్దరు హ్యూజోను అటాక్ చేస్తున్నారు. కానీ వీరికే తెలియకుండా ఆల్రెడీ ఇంతకు ముందు వీరి శరీరంలో విషాన్ని పెట్టాడు అతడు. కరెక్ట్ గా పక్కకు వచ్చిన టైంలో అతడు విషాన్ని ఆన్ చేశాడు. అందువల్ల వీరి శరీరంలోకి కొన్ని వేల ఇంజెక్షన్లు జొప్పించబడ్డాయి. అప్పుడే ఆ బండోనికి విషయం అర్థమైంది. ఇంతకు ముందు 3 పోటీల్లో హీరో గెలిచిన తర్వాత హీరోకు ముందు హ్యూజో చాలా సేపు ఒక మంత్రం వేశాడు. అప్పుడు అతనికే తెలియకుండా హీరో యొక్క శరీరంలో విషం కూడా పెట్టాడు. అప్పుడు ఈ డ్రాగన్ కుర్రాడు హీరో యొక్క శరీరంలో ఆత్మగా ఉన్నాడు. అందువల్ల అతని శరీరంలోకి కూడా ఆ విషం వ్యాపించింది. యాక్చువల్ గా చెప్పాలంటే హీరో ఒక డీమన్ శక్తులున్న వ్యక్తి అనేది హ్యూజో ముందే కనిపెట్టాడు. కానీ ఎందుకు అతన్ని ఊరికే వదిలేశాడంటే ఇతని ద్వారానే డ్రాగన్ రాజును నాశనం చేయాలని అనుకున్నాడు. ఆ తర్వాత బండోడు తప్పించి డ్రాగన్ పిల్లాడు హీరో అతని తల్లిదండ్రులని కట్టేసి ఆ మంత్రపు పాత్రలోకి హ్యూజో తోసేశాడు. బండోని మాత్రం ఏం చేయలేదు. ఎందుకంటే అతడు ఆయన తమ్ముడు. అన్న ఇలా చేయొద్దు అని బండోడు అంటుంటే పట్టించుకోలేదు. మంత్రపు జాడిలో ఉన్న రాక్షసులు మాత్రలుగా మారుతున్నారు. వారు ప్రాణాలు కాపాడుకోవాలంటే శరీరంలోని అంతర్గత శక్తిని ఉపయోగించుకోవాలి. ఆ జాడిలో ఉన్న డ్రాగన్స్ రాక్షసులకు పవర్స్ ఉన్నాయి. కానీ హీరో తల్లిదండ్రులు మనుషులు కదా, వారికి పవర్స్ లేవు. వీక్ అయ్యి కింద పడిపోయారు. అప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా బయటకు వెళ్ళాలి, బాగుండాలి అని హీరో గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. డ్రాగన్ రాజు ఏమంటున్నాడంటే లేడీ ఇన్ మీరేమీ భయపడకండి, హీరో లోపల డీమన్ శక్తి ఉంది. ఆ పవర్ ఏంటంటే నిప్పు. హీరో శరీరంలో ఉన్న నిప్పు ఈ స్వర్గానికి చెందిన నిప్పు సరి సమానంగా ఒకే పవర్ లో ఉన్నాయి. అందువల్ల ఇతనికి ఏమీ కాదు అని చెప్పాడు. లోపలకు వచ్చిన హ్యూజో ఈ విషయం నాకు కూడా తెలుసు, అందువల్ల నిజ శరీరంలో ఉన్న మంటను ఆర్పడానికి నేను ఒక మందు తీసుకొచ్చాను. ఇది గాని నువ్వు తీసుకున్నావనుకో మీ అమ్మా నాన్నను ఏమీ చేయకుండా వదిలిపెడతాను, లేదనుకో వాళ్ళను చంపేస్తా అని అంటున్నాడు.
అంటుంటాడు. ఇక హీరో ఏమీ ఆలోచించకుండా ఆ మందు తీసుకుందామని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి ఆ మందుని తీసుకెళ్లి మంటల్లో పడేసింది. ఛీ, నువ్వు ఒక దేవుడివేనా? పిల్లాడి దగ్గరకు వచ్చి బేరం మాట్లాడుతున్నావు? నేను చచ్చినా పర్వాలేదు, కానీ నా కొడుకు తప్పుడు పనులు చేయడు, వాడు ప్రాణాలతో ఉండాలి అని అంటుంటే, సరే అయితే నీ ఇష్టం అని హ్యూజో అన్నాడు. హ్యూజో అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ అమ్మ తను చనిపోయే స్థితిలో ఉన్నా కూడా నిజాను హత్తుకుంది. అప్పుడు అతడు, అమ్మ మీరు నన్ను హత్తుకోకండి, ఎందుకంటే నాలో ఉన్న ముళ్ళు మిమ్మల్ని బాధిస్తాయి అని అంటుంటే, పర్వాలేదురా, చివరగా ఇప్పుడే కదా నేను నిన్ను హత్తుకోబోతున్నాను, అందువల్ల ఎలాంటి నొప్పినైనా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా అని హత్తుకుంది. మనస్ఫూర్తిగా అమ్మను హత్తుకోలేకపోతున్నానే అని అతడు బాధపడుతున్నాడు. ఒకానొక సమయంలో ఆమె శరీరం మాయమైపోయి ఒక మాత్రగా తయారైంది. ఇంతసేపు సైలెంట్ గా ఉన్న హీరో ఇది చూసి తట్టుకోలేకపోయాడు. లోపల మస్తు కోపం వస్తోంది. అతడు కోప్పడుతుంటే డ్రాగన్ రాజు చూసి, రే నిజా, నువ్వు ఎక్కువగా కోప్పడకూడదు, నీ శరీరం తట్టుకోలేక డ్యామేజ్ అవుతుంది అని అంటున్నాడు. కానీ హీరో అస్సలు వినట్లేదు. అతడు చాలా కోప్పడుతున్న క్రమంలో శరీరంలోని బయటి ప్రాంతం మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మరి హీరో చనిపోయాడా అంటే లేదు. హీరో లోపల రెండు రకాలైన పవర్స్ ఉన్నాయి. ఒకటేమో చిన్న పిల్లాడి రూపం, ఇంకొకటేమో పెద్దోడి రూపం. ఇప్పుడు చిన్న పిల్లాడి రూపం నాశనమైంది, అందువల్ల ఇక పర్మనెంట్ గా పెద్దోడి రూపంలో ఉండబోతున్నాడు. ఇంతకు ముందు కంటే ఆ ఫైర్ పవర్ ఇప్పుడు ఎక్కువ శక్తిని ఇస్తోంది. అమ్మ యొక్క ముత్యాన్ని తీసుకుని, నాన్న దీన్ని జాగ్రత్తగా పెట్టండి అని తండ్రికి ఇచ్చాడు. ఆ తర్వాత డ్రాగన్ కుర్రాడు కూడా ఆ ముళ్ళ వల్ల బాధించబడ్డాడు. అతని చేతిని పట్టుకోగానే ఆ ముళ్ళు మొత్తం మాయమయ్యాయి. స్నేహితుడా రా, మా ఇద్దరం కలిసి వాడి కథ ముగిద్దాం అనుకున్నారు. ఆ జాడి యొక్క మూత తెరవడానికి ట్రై చేస్తున్నారు. యూజోకు ఈ విషయం తెలియగానే తన సోల్జర్స్ యొక్క సాయంతో ఆ మూతను తెరవకుండా పట్టుకున్నాడు. అప్పుడు డ్రాగన్స్, రాక్షసులు వీళ్ళంతా హీరోకు హెల్ప్ చేస్తున్నారు. ఇక అది చాలదన్నట్లు హీరోకు ఇప్పుడు 6 చేతులు వచ్చాయి. గట్టిగా ఒక గుద్దు గుద్దాడు. అప్పుడు ఆ మంత్రపు జాడి ముక్కలు ముక్కలైంది. ఇక ఫైట్ హోరాహోరీగా జరగబోతోంది. హ్యూజో చూడ్డానికి పొట్టివాడుగా ఇంతే ఉంటాడు, కానీ ఇప్పుడు హల్క్ లాగా మారిపోయాడు. ఇక రాక్షసులకు దేవుళ్లకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. ఈ డ్రాగన్ రాజు తన మొత్తం పవర్స్ ఉపయోగించి అక్కడున్న ఏంజల్ ను, డీమన్ హంటర్ ను అటాక్ చేశాడు. అప్పుడు వాళ్ళ యొక్క ముఖాలు రాక్షసుల ముఖాల్లాగా మారాయి. అప్పుడే అసలు విషయం అర్థమవుతోంది. ఈ విలన్ తన అవసరాల కోసం రాక్షసులను తన వెంట పెట్టుకుని వాళ్ళు దేవుళ్ళు అని మిగతా వాళ్ళందరినీ నమ్మించాడు. ఇక హీరో ఆ డ్రాగన్ కుర్రాడు హ్యూజును అటాక్ చేయడానికి వచ్చినప్పుడు చెట్టు యొక్క వేర్లను ఉపయోగించి అతడు వీళ్ళిద్దరిని నోట్లో మింగేశాడు. ఒంటరిగా ఉంటేనే వీళ్ళని తట్టుకోవడం కష్టం. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు స్నేహితులు కలిసిపోయారు. అందువల్ల వారిద్దరి దగ్గర పవర్స్ ఎక్కువగా ఉన్నాయి. విలన్ క్రియేట్ చేసిన వేర్లను తమ శక్తితో నాశనం చేశారు. అప్పుడు ఆ డ్రాగన్ కుర్రాడు డ్రాగన్ లాగా మారాడు. ఆ డ్రాగన్ పైన హీరో కూర్చుని ఉన్నాడు. రేయ్ ఇక రారా, ఈ రోజు నువ్వా నేనా చూసుకుందామని పిలుస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి హ్యూజోను బాగా కొడుతున్నారు. వీళ్ళ దెబ్బలను అతడు తట్టుకోలేకపోతున్నాడు. ఇతని శరీరంతో కనెక్ట్ అయి ఉన్నాయే వేర్లు, వాటిని కూడా పెకిలించారు. ఇప్పుడు హ్యూజో యొక్క ముఖం ఉబ్బిపోయింది. ఇక అతన్ని కొట్టి చంపుదామని అనుకుంటున్న క్రమంలో డీమన్ హంటర్, ఏంజల్ వచ్చారు. ఆ డ్రాగన్ చెల్లి ఉంటుంది, ఆమె కూడా వచ్చి పోర్టల్ ను క్రియేట్ చేసింది. వాళ్ళను కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్తోంది. ఇకపై వారితో పోరాడి గెలవలేమనుకున్న దేవుని సోల్జర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన కొడుకు ప్రాణాలు కాపాడినందుకు డ్రాగన్ రాజు నిజాకు థ్యాంక్స్ చెప్పాడు. అప్పుడు హీరోను చూస్తున్న డ్రాగన్ పిల్లాడు, నువ్వెందుకు బయట ఉండడం, సముద్రం అడుగున ఉన్న అంతఃపురానికి మాతో రా అంటుంటే, నేను బయట ప్రపంచాన్ని చూశాను, వారితో పోరాడడం నేర్చుకోవాలి, పారిపోయి దాక్కుంటే పనవ్వదు అని హీరో అన్నాడు. అప్పుడు డ్రాగన్ రాజు, అవును నిజా చెప్పింది నిజమే, ఇకపై నువ్వు ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు అని కొడుక్కి చెప్పాడు. మీరిద్దరూ కలిసే ఉండాలి, మీకు సాయం అవసరం అయినప్పుడు తప్పకుండా మేం వస్తామని కొడుకును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఇంకోవైపు విలన్ ను యూజో కట్టేశాడు. ఇతని ద్వారా పెద్దగా ఏదో చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇది ఇంకా అయిపోలేదు. 3వ పార్ట్ కు హింట్ ఇచ్చి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.